ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చిన్నశేష వాహనంపై శ్రీనివాసుని చిద్విలాస దర్శనం. తిరుమలలో భక్తకోటి ఆధ్యాత్మిక పరవశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి. గాయత్రీదేవిగా బెజవాడ దుర్గమ్మ కటాక్షం. తెలుగు రాష్ట్రాలలో శరన్నవరాత్రి శోభ. తిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. శ్రీవారికి పట్టు వస్త్రాలను అందజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చిన్న శేషునిపై శ్రీ వెంకటేశ్వరుడు చిద్విలాస రూపంలో కటాక్షించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు చిన్న శేషునిపై కొలువు తీరి మాడవీధుల్లో విహరించారు. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదరా నిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ పండితులు, అర్చకులు, ఇస్తికఫాలు స్వాగతం పలికారు. అలాగే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి సీఎంకు సాధారణంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికారు. ఆపై చైర్మన్, ఈవోలు సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వామివారి ప్రసాదాలు, టీటీడీ డైరీ, క్యాలెండర్లను అందజేశారు. తిరుమలలో టీటీడీ నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు. 2020 డిసెంబర్లో బెంగళూరుకు చెందిన గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కె మురళీకృష్ణ పరకామణి భవనాన్ని టీటీడీకి నిర్మించి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. 18 కోట్ల నిధులతో 2 బ్లాకులుగా ఈ భవనాన్ని నిర్మించారు. నాణ్యాలను, కరెన్సీని, ఇతర కానుకలను సులభంగా లెక్కించే విధంగా అధునాతన వసతులతో, గట్టి భద్రతతో పరకామణి భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన పరకామణి భవనంలో శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాలకు పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ వేదమాత శ్రీ గాయత్రీదేవిగా భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు సకల జనుల ఇలవేల్పు పరాశక్తి శ్రీ కనకదుర్గమ్మ సకల శాస్త్రాలకు అధిదేవత వేదమూల వర్ధిని శ్రీ గాయత్రి రూపంలో పూజలందుకున్నారు. అమ్మవారి ఉత్సవమూర్తిని మహామల్లికార్జున మండపంలో ప్రత్యేకంగా కొలువు తీర్చి కుంకుమార్చనలను జరిపారు. సర్వ జగద్రక్షకుడు శ్రీనివాస సార్వభౌముని వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల క్షేత్రంలో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం మీన లగ్నంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణ క్రతువు వైఖాన సాగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలను సంప్రదాయబద్ధంగా అందజేశారు. మేళతాళాలు మంగళ వాద్యాల నడుమ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలుకగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలను శ్రీవారి ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికారు. ఆపై టీటీడీ 2023వ సంవత్సరం కోసం సిద్ధం చేసిన డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అలాగే టీటీడీ బోర్డు సభ్యులు మోరంశెట్టి రాములు ప్రత్యేకంగా తీసుకువచ్చిన అగ్గిపెట్టెలో పట్టు చీరను ముఖ్యమంత్రి తిలకించారు. ఆపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తులాభారం మొక్కును తీర్చుకున్నారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామివారికి తిరుమల మాడవీధుల్లో శ్రీదేవి భూదేవి సమేతంగా కన్నుల పండుగగా జరిగిన పెద్దశేష వాహన సేవలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొట్టు సత్యనారాయణ, వేణుగోపాలకృష్ణ, ఆర్కే రోజా, ఎంపీలు గురుమూర్తి, మిథున్ రెడ్డి, రెడ్డెప్ప, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ నరసింహ కిషోర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దశేష వాహన సేవను మాడవీధుల్లోని భక్తులందరూ సంతృప్తిగా దర్శించుకునే విధంగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వాహన సేవను పర్యవేక్షించారు. గ్యాలరీల్లో భక్తులు కనులారా శ్రీ మలయప్ప స్వామి వారి వాహన సేవను తిలకించే విధంగా టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది. పలు రకాల సాంస్కృతిక బృందాల కళా ప్రదర్శనల నడుమ స్వామివారి పెద్దశేష వాహన సేవ
తిరుమాడ వీధుల్లో శోభాయమానంగా సాగింది. ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఏడు కొండల వానికి ఏడైన తలలతో, ఏడు కొండల వానికి ఏడైన తలలతో, ఈడులేని బంగారు మేనితో. ప్రత్యేకించి తీర్థాద్రిగా పేరుగడించిన తిరుమలలోని శ్రీవారి పుష్కరిణి చెంతకు వాహన సేవ రాగానే అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు పుష్కరిణి హారతిని సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనలో భాగంగా మంగళవారం తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. శ్రీవారి సోదరిగా వినుతికెక్కిన శ్రీ గంగమ్మ తల్లి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి ఆలయ మర్యాదలతో తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, ఆలయ చైర్మన్ గోపి యాదవ్, ఈవో మునయ్య, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి అమ్మవారికి సారెను సమర్పించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి అలిపిరి వద్ద పర్యావరణ హిత విద్యుత్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. తిరుమల రామ్ బగీచా 2లో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివార్లకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎండ్ఎస్ఓ డి నరసింహ కిషోర్, పీఆర్ఓ టి రవి, ఏపీఆర్ఓ నీలిమ పాల్గొన్నారు. అలాగే తిరుమల పాప వినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని తెలిపే విధంగా ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుందరంగా తీర్చిదిద్దిన సైకత శ్రీకృష్ణమూర్తిని, ఇతర శిల్ప కళాకృతులను, పలు రకాల పుష్పాలు, పండ్లతో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల కళారూపాలు, పురాణ గాథలను తెలిపే వర్ణ చిత్రాలను, టీటీడీ ఫోటో ఎగ్జిబిషన్ ను, గో పంచగవ్య ఉత్పత్తులను, అగర్బత్తులను, ఆయుర్వేద స్టాల్స్ తదితర ప్రదర్శనలను చైర్మన్, ఈవోలు తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరుమల బాలాజీ నగర్ లో నూతనంగా ఆధునీకరించిన లక్ష్మీ విపిఆర్ అతిథి గృహాన్ని బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.
రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు ఈ అతిథి గృహాన్ని ఆధునీకరించి టీటీడీకి అప్పగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైల భ్రామరి బ్రహ్మచారిణిగా కటాక్షించారు. నియమ నిష్టలతో నిష్కల్మ మనస్సుతో పరమాత్మను సేవిస్తే ఫలితం తప్పక దక్కుతుందనే సత్యాన్ని లోకహితం ఆచరించి చూపిన జగన్మాత మరో రూపం బ్రహ్మచారిణి. శ్రీశైల మహాక్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అక్క మహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబదేవిని బ్రహ్మచారిణి రూపంలో కొలువుదీర్చి అర్చించారు. ఇక శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులకు నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మయూర వాహన సేవ వైభవంగా జరిగింది. హరిదేవేరి శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతిదేవి కొలువైన తిరుచానూరు క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం అమ్మవారికి స్నపన తిరుమంజన కార్యక్రమం పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై పద్మావతిదేవి ఉత్సవమూర్తిని కొలువు తీర్చిన అర్చకులు పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేసి ఆపై అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. గంధము పూసే వేలే కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. గంధము పూసే వేలే కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. ఇక శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుచానూరులో మంగళవారం సాయంత్రం శ్రీ పద్మావతిదేవికి ఉంజల్ సేవ మనోహరంగా జరిగింది. అలమేలు మంగమ్మ ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకరించి ఊయలపై కొలువు తెచ్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాద్యాల నడుమ అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా ఉంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. సహృదయులైన శ్రీవారి భక్తులకు సాదర ఆహ్వానం. పసిపాపలను ఆపన్న హృదయంతో ఆదుకునేందుకు సాక్షాత్తు శ్రీనివాసుడు భగవద్బంధువులకు అందిస్తున్న గొప్ప వరం. గుండె జబ్బులతో బాధపడుతున్న పేద చిన్నారుల వైద్య చికిత్సలో భాగస్వాములయ్యేందుకు వదాన్యులైన దాతలను టీటీడీ ఆహ్వానిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్ ద్వారా పసిపాపల వైద్య చికిత్సకు దాతలు సహాయం చేయవచ్చు. తిరుపతిలో టీటీడీ తలపెట్టిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ₹1 కోటి విరాళంగా అందించే దాతలకు ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అమలు చేస్తున్న ప్రయోజనాలు వర్తింపజేస్తారు. అదేవిధంగా ఆసుపత్రి భవన నిర్మాణం, యంత్రాల కొనుగోలుకు ₹1 కోటి పైన విరాళం అందించే వారిని ప్రత్యేక దాతలుగా గుర్తించి వారికి ప్రత్యేక ప్రయోజనాలను కల్పిస్తారు. వైద్య పరికరాలను సమకూర్చేందుకు సిఎస్ఆర్ నిధులను కూడా విరాళంగా ఇవ్వవచ్చు. సాధారణ దాతలకు కల్పించే ప్రయోజనాలన్నీ వీరికి వర్తిస్తాయి. విరాళాలను అందజేయదలిచిన దాతలు వ్యక్తిగతంగానూ లేదా ఫామ్ లేదా ట్రస్ట్ తరపున అందజేయవచ్చు. దాతలు తమ విరాళాలను శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు పంపగలరు. ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ అకౌంట్ నంబర్ 0131110011006369, IFS కోడ్ UBIN
0801311313. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఆపన్న హస్తాన్ని అందించండి. శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్కు విరాళాలను అందజేయండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అప్పన్న సమేత శ్రీ చతుర్భుజ సువర్ణ సింహవల్లి తాయారు ప్రాకారోత్సవం వైభవంగా జరిగింది. చక్కని పల్లకీపై స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. ఆపై మేళతాళాలు, వేద పారాయణ నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి హారతలు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 51,308 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,812 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,03 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి స్వామివారు హంసవాహనంపై విహరించనున్నారు. కనులారా వీక్షించి స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద.